అందరిలో నేను మీ ప్రిన్సెస్ లెక్క. హాయ్ గైస్, అందరిలో ఉన్నాడు. నేను మీ ప్రిన్సెస్ లెక్క. ఇప్పుడైతే నేనైతే వీడియో మేకర్ దాని గురించి అయితే చెప్పాను. ఇప్పుడైతే మనమైతే ప్లే స్టోర్లోకి వెళ్ళి వీడియో మేకర్ అది యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక చూడవచ్చు, ఇక్కడ మొత్తం చూడవచ్చు. మొత్తం ఇలా ఉంటుంది. వీడియో రికార్డ్కి సంబంధించిన యాప్స్, న్యూ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇంకా న్యూ ప్రాజెక్ట్ చేయొచ్చు. ఇంకా ఇప్పటివరకు అంటే నేను చేసిన వీడియోలు 4. నేను అవి చేయలేదు, అవి క్రియేట్ అయ్యి ఉంటాయి. మనం ఇవి చేస్తాం అనుకున్నామనుకో ఇవి కింద కనిపిస్తున్నాయి, అవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ ఉంటుంది పైన, అది అప్పుడే నొక్కదు. మీరు ఏమైనా కావాలనుకున్నారనుకో ఆర్ట్, ఎక్స్ప్లోర్, కెమెరా, క్యాప్షన్స్, ఎక్సెన్స్, రికార్డింగ్. మళ్ళీ థంబ్నెయిల్ ఎలా చెయ్యాలి కూడా నేను లాస్ట్లో చెప్తాను. థంబ్నెయిల్ గురించి కూడా మొత్తం చెప్తాను, అన్ని వివరాలు చెప్తాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే నా ఫస్ట్ వీడియో ఇలా రికార్డింగ్ చేసి ఇలా చేయడం. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ 33 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవండి. ఓకే, మీకు తెలియని వాళ్ళకి ఈ యాప్ చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. ఏఐ ఆర్ట్లోకి వెళ్తే ఏఐ ఆర్ట్ నొక్కండి. ఇక్కడ కొన్ని పిక్చర్స్ కనిపిస్తాయి. అందులోనే మీరు పే చేసే కొన్ని ఉంటాయి, డబ్బులు కొన్ని ఉంటాయి. డబ్బులువి వద్దనుకున్నారనుకో, ఇక డబ్బులు ఏవేవి ఉంటాయంటే మీకు చూపిస్తాం. ఇంకా ఈ పైన చూసారు, ఇక్కడ కిరీటం లాగా ఉంది కొన్నిటికి పైన. అవైతే డబ్బులు పే చేయాలి. కిరీటం లేని వాళ్ళకైతే డబ్బులు పే చేయక్కర్లేదు, అది ఫ్రీ. ఇప్పుడు కిరీటం లేదు కదా, దీనికి ఇదైతే చూస్ చేసుకున్నాం. ఒక పిక్చర్లో అయితే ఉండిపోయింది. ఆ పిక్చర్ ఇక్కడ లాస్ట్లో ఉంటుంది. ఇవన్నీ మేము తీసుకున్న ఫొటోస్. లాస్ట్లో ఉన్న పిక్చర్ అయితే ఉంటుంది అన్నమాట. మనకి ఏవేవి కావాలో అవి కూడా మనకి చేసుకోవచ్చు. చేసుకున్నాక ఇంకా క్యాప్షన్స్లోకి వెళ్తే చెప్తాను చూడండి. క్యాప్షన్స్ అంటే ఒక వీడియో ఎంచుకొని దానికి ఒక క్యాప్షన్ పెట్టు. ఇప్పుడు నేను ఒక వీడియో ఎంచుకున్నాను అంటే లైక్ దట్. నేనైతే ఇప్పుడు ఈ వీడియో ఎంచుకున్నాను. ట్రిమ్ చేయాలనుకుంటున్నాను. ఎంతవరకు ట్రిమ్ చేయాలనుకుంటున్నాను, ఈ స్టాప్ వరకు, ఇక్కడ వరకు ట్రిమ్ చేస్తాను. డన్ అని నొక్కుతాం. వెళ్తామంటే ఇక్కడ వీడియో అన్లాక్ చేస్తాం. కింద అన్లాక్ అని ఉంటుంది. వీడియో అది అక్కడ అవుతూ ఉంటుంది. ఆటో క్యాప్షన్స్ దీని గురించి ఇక్కడ మీకు తెలుసు, కొన్ని యాడ్స్ అయితే ఉంటాయి. యాడ్స్ చూడండి, భరించండి. నేను కూడా అలాగే భరిస్తున్నా. ఓకే, ఇక్కడ యాడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. రైట్, ఇంకా సీ యూ లేటర్ అయిపోయింది. దీని గురించి అయితే ఇప్పుడు యాడ్ కూడా అయిపోయింది. ఇలా చూడొచ్చు, మీరే అన్నీ చెప్తా. ఇప్పుడు ఇలా క్యాప్షన్స్ దానికి టెక్స్ట్ పెట్టాలి, లేకపోతే క్యాప్షన్స్ పెట్టాలి. నేను క్యాప్షన్స్ అయితే ఎంచుకున్నాం. ట్రైలర్ కొన్నిటికి అయితే ఇలాగా వస్తాయి. మనకి వద్దు అనుకున్న మనకు ఇలా బ్యాక్కి వెళ్ళిపోవచ్చు. బ్యాక్ కూడా వెళ్ళడానికి ఎడిటర్ చాయిస్. మనకి యాప్ వద్దు, నేను ఇలా టచ్ అయింది అందుకని వెళ్ళిపోయింది. మీరు అంటే ఇప్పుడు చూడండి, మీరు అంటే ఇప్పుడు థంబ్నెయిల్స్ చేయడానికి కొంతమందికి తెలుసు, చాలామందికి తెలుసు, కొంతమందికి తెలీదు. ఇప్పుడే స్టార్టింగ్ యూజ్ చేశారు. ఓకే, యాప్ ఏంటంటే పిక్సెల్ యాప్ అందరికీ తెలుసు.
తెలియని వాళ్ళకైతే చెప్తున్నా, పిక్సెల్ యాప్. అలా మనకి పిక్సెల్ యాప్ అయితే ఉంటుంది. మీకు లాస్ట్లో చెప్తాను గైస్. ఫస్ట్ అయితే ఈ వీడియో మేకర్ అయితే చూడండి, భరించండి, సుత్తలు అనగా వస్తాయి యాడ్స్. ఓకే, ఇక్కడ ఓకే, ఇది అయిపోయింది అనుకో మనమైతే చేసుకోవచ్చు. అయిపోయింది అన్నమాట. మనకు టెక్స్ట్ పెడతాం. నా ఛానల్ పేరు అయితే పెట్టాలనుకుంటున్నా. పిఆర్ఐ ప్రో కాదు, పిఆర్ఐ ప్రిన్సెస్ రేఖ్య. నా ఛానల్ పేరు అయితే పెట్టా. దీనికి ఏదో ఒక స్టార్ ఇవ్వాలి కదా. ఏబీ జూమ్ ఇలా. ఓకే, ఇక్కడ ఎలా పెడితే చాలు. ఓకే, తర్వాత అడ్జస్ట్ చేసుకుంటే చాప్టర్ లీవ్. చాప్టర్ అయితే చిన్నది పెడతాం, పెద్ద తర్వాత కలర్స్ ఎంచుకుంటాం. మల్టీ కలర్ కావాలనుకో గూగుల్ కలర్స్లో అయితే బోల్డ్ ఉంటాయి. నా ఛానల్కి ఇదైతే సెట్ అవుతుంది. నా ఫేవరెట్ కలర్ అవుతుంది. మనకి కొత్తవి అయితే ఉంటాయి. ఒక ప్లస్ నొక్కితే మనకి కర్సీ ఇలా బోల్డ్ ఉంటాయి. అయితే కర్సీ అన్లాక్ చేయాలి. అన్లాక్ చేసామనుకో ఇలా వస్తుంది. ఓకే గైస్, ఇప్పుడైతే యాడ్ అయితే అయిపోయింది. మనకు యూజ్ చేస్తాం కాబట్టి కర్సీ హ్యాండ్ రైటింగ్లో అయితే వచ్చింది. ఓకే, డన్. ఇక్కడ అప్లోడ్ రాదు, ఎక్కడ అడ్జస్ట్ చేయాలనుకున్నాం అది. తర్వాత కాపీ చేయొచ్చు, ఎడిటర్ ట్రిమ్ కూడా చేయొచ్చు అనమాట. ఒకసారి ప్లే లాగా మనకైతే ఈ వీడియో అయితే ప్లే అయితే అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు తీసిన వీడియో ఇప్పుడైతే తీస్తున్నాను. ఓకే, న్యూ ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళిపోతుంది. న్యూ ప్రాజెక్ట్లోకి వెళ్తే మనకి వీడియో సెట్టింగ్స్ అయితే ఉంటాయి. మనకి ఏ వీడియో కావాలో అవైతే ఎంచుకోవాలన్నమాట. నాకైతే ఇప్పుడైతే ఈ వీడియో కావాలి. వన్ సెలెక్టెడ్ ఎంచుకున్నాం. అది ఎంచుకున్నాక మళ్ళీ ఒకటి ఎంచుకోవాలన్నమాట. నచ్చినవి ఎంచుకోవచ్చు. రెండు ఎంచుకున్నాక దీనికి ఒక ఎఫెక్ట్ పెట్టాలనుకుంటున్నా. ఎఫెక్ట్ అంటే ఇప్పుడు చూడండి, ఫిలిం అంటే రోల్ బాక్స్ అలాంటివి కాదు, మనకి తెల్లగా రావాలి. ఇలా బేసిక్ అయితే అందులోకి వెళ్తే బాగుంటుంది. ఇలా యాడ్ ఆడియో దీనికి ఏమని పెడతాం, పాటలు పెట్టాలనుకుంటున్నాం. రికార్డ్ అవని సౌండ్స్ అయితే పెట్టాలనుకుంటున్నాం. సౌండ్స్ మై మ్యూజిక్ ఫేవరెట్ ఏవి లేవు. మై మ్యూజిక్లోకి వెళ్తే అట్రాక్ట్ ఆడియో అంటే చూడండి మీరు, ఇవన్నీ ఆడియోలో తీసింది. ఇదైతే ఫర్నిచర్గా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది ఇదైతే. మీరు వినండి. మా తమ్ముడు గొంతు నేను నవ్వుతున్నాను చూసి. వీడియో కూడా పెడతాను. ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది అని పెడతాలే. ఓకే బాబాయ్. ఓకే, ఇదైతే యూజ్ అని అయితే పెట్టుకున్నాయి. ఇదైతే అందరు చూసి నవ్వుతారు. స్పీడ్ ఏం చేయాలనుకుంటే ఇక్కడ వరకు ఓకే స్పీడ్ అయితే పెట్టేసుకుని
అయితే నేనైతే ట్రిమ్ చేయాలనుకుంటున్నాను. పైది ట్రిమ్ సౌండ్ ట్రిమ్ కాదు. ఇప్పుడు వాయిస్ ఏం చేంజ్ అంటే దానికి రికార్డ్ ఏం చేంజర్ అవ్వాలి. ఇక్కడ ఉంటే మ్యాన్, ఉమెన్, చైల్డ్, మాన్స్టర్, రోబోట్. ఒరిజినల్ అయితే ఇలా బ్లాక్లో పెట్టచ్చు. తర్వాత మీరైతే మార్కర్ అయితే పెట్టుకోవచ్చు. ఎటు మార్కర్ పెట్టాలి, అటు సంబరాలు నేను ఇప్పుడైతే వీడియో మేకర్ దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక ఇలా వస్తుంది. ఇలా అయితే అవుతుంటుంది అన్నమాట. ఇదైతే మన వీడియోకి సంబంధించింది. మ్యూట్లో ఇక్కడ పక్కన చూస్తే మ్యూట్ క్లిప్ ఆడియో, అన్మ్యూట్ క్లిప్ ఆడియో. నేనైతే మ్యూట్లో అయితే పెట్టుకున్నా. వాయిస్ మీరు వినలేరు, అక్కడ చెప్పినప్పుడు వింటాను. ఇప్పుడు దీని గురించి అయితే తెలిసింది కదా. ఇంకా ఎసెన్స్ రీపేరెంట్ ట్రై అయితే అవ్వమన్నారు. ఇప్పుడు మనకి ఫోటో కావాలి. ఫోటో ఒకటి నొక్కుంటాం ఈ ఫోటో కావాలని. ఈ ఫోటో నొక్కుందాం. అన్లాక్ అయితే చేస్తాం. ఇక్కడైతే అప్లోడింగ్ అయితే అవుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడైతే అన్నీ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అన్నీ అవుతున్నప్పుడు ఇక్కడ రిపేరింగ్ అవుతుంటుంది. అప్లోడ్ అయితే ఎప్పుడు అయిపోయింది, ఇప్పుడు అయింది. ప్రాసెస్ అవుతుంది. అంటే an ad will display while your task begin ప్రాసెస్ అవ్వడానికి ఇలా. అంటే ఇప్పుడు యాడ్స్ డిస్ప్లే పవర్ చిన్న ఆస్కింగ్ అది కూడా వినమని హెచ్డి కంపేర్. మనకైతే వద్దనుకుంటున్నాం. ఎస్ నో ఇది వద్దు. హెలెన్స్ ఫోటో బెస్ట్. మా పెట్టుకునే చూడాలని పక్కలు పక్కర్లేదు మనకి. మళ్ళీ మనకే అవుతుంది. అన్లాక్ చేస్తాం. అక్కడ అప్లోడింగ్ అయితే అవుతుంటుంది అన్నమాట. అప్లోడింగ్ స్పీడ్గా అయిపోద్ది. ఇక్కడ అప్లోడింగ్ అయితే అయిపోద్ది అన్నమాట. ఇక్కడైతే చాలాసార్లు పెలక్స్మిన్ అందులో ఏముంది ఆ డిజైన్ నాకైతే కాదు. అంటే మీరు కొన్ని యాప్స్ ఎక్కిస్తే మీ ఫోన్ హ్యాంగ్ అయిపోద్ది. మాకు కూడా అలాగే జరిగింది. కాబట్టి నేను అంటే ఇప్పుడు డిస్ప్లే పోయింది మాది, కాబట్టి చిన్న బ్లాక్ కలర్ అయితే వస్తుంది. ఇప్పుడైతే బ్లర్గా వచ్చింది, డబల్ ట్యాప్ లాగా వచ్చింది, డబల్ ఫోన్ లాగా. ఇప్పుడైతే అది పోయిందన్నమాట. అది మొత్తం పోయింది, బ్లాక్ అన్నీ పోయింది. అందుకు నేను ఈ వీడియో చేయగలుగుతున్నాను. అఫ్కోర్స్ మీరు ఏమైనా చేయాలనుకుంటే చేయొచ్చు. కంపేర్ చేసుకున్నాను. హెచ్డి ఇక్కడ ఏదో ఉన్నది. దీని ద్వారానే అవుతుందో లేదో. బ్లాక్ కలర్ ఏదో అవుతుంది హెచ్డీలో. కంపేర్ చేసుకుంటే ఇలా ఆఫ్టర్ ఒరిజినల్ ఆఫ్టర్
నాకైతే ఒరిజినల్ నచ్చింది. అయితే డౌన్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఒక యాడ్ అయితే వచ్చింది. ఓకే అయితే నో అయితే ఓకే తర్వాత బ్యాక్కి వెళ్ళిపోయాక ఇక్కడ కనిపిస్తుంది 3 గీతల కింద. తర్వాత నొక్కితే మనకి ఏ వద్దో అవైతే ఉంటుంది. డిలేట్ ఉంటే సెలెక్ట్ కావాలని ఉంటుంది. ఇక్కడైతే మనకు వద్దు అనుకుంటున్నాం. ఇప్పుడు రికార్డర్లోకి వెళ్తే ఇప్పుడు రికార్డ్ చేసేది దాంతోనే అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మూవ్ చేస్తున్నాను చూడండి. దీని ద్వారానే నేను రికార్డర్ చేయగలుగుతున్నాను అన్నమాట. స్టాప్ అని ఉంది కదా, నువ్వు స్టాప్ చేయాలనుకుంటే స్టాప్ చేయి అంటే ఇప్పుడు నేను రికార్డర్ తీసేది దాంతోనే, వీడియో కూడా దాంతో. ఇక్కడ వీడియో కనిపిస్తుంది, దాంతోనే తీసాను అన్నమాట ఆ వీడియో. మీకు అర్థం కాదు, ఇలాగే తీయచ్చు మీరు కూడా. కెమెరాలోకి వెళ్తే మనకైతే ఫోటో వైల్ యూజింగ్ యాప్ అయితే నొక్కండి. ఓన్లీ దిస్ టైమ్ కాదు, మీ పక్క తిప్పుకోండి. తర్వాత వీడియో అనుకో ఎఫెక్ట్ పెట్టాలనుకున్నా ఎఫెక్ట్ అలా ఉండాలి. గ్లిచ్ అంటే ఇలా ఉంటుంది. ఇలా పెట్టామనుకో మనం ఇలా కనిపిస్తుంది. ఓకే ఇప్పుడైతే ఎఫెక్ట్. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీకు వచ్చేసి ఇలా అన్నీ అయితే చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకోవచ్చు. ఎస్ అనుకో అదైతే మనకైతే వద్దు అనుకుంటున్నాం. యాడ్ మ్యూజిక్ అని అనుకుంటున్నాం. మ్యూజిక్ యాడ్ చేద్దామని. మ్యూజిక్ అయితే నాకు ఇష్టం లేని పాటలు ఇక్కడే ఉంటాయి గాయస్. అది నాకు నచ్చితే ఇంగ్లీష్ పాటలు ఉంటాయి. ఓకే ఏదైతే డిస్క్రైబ్ అయితే చేస్తామన్నమాట. తర్వాత ఎక్స్ప్లోర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. గెట్ ఇవన్నీ యాడ్. దీంతో మనం కొనాలి. ఇవి మనకి కొనడానికి కూడా అవ్వదు. ఓకే డెమో 1, డెమో 2, డెమో 3. డెమో ఇవి కింద 3 కనిపిస్తున్నాయి చూడండి ఇంగ్లీష్ లాగా. అవి 3 డెమో. పైన కనిపిస్తున్నాయి చూడండి, అవి రియల్ ఇప్పుడు చేసినవి. ఈ 3 డెమో అన్నమాట. ఇప్పుడు థంబ్నెయిల్ గురించి అయితే తెలుస్తుంది. థంబ్నెయిల్ గురించి అంటే మీరు పిక్సెల్ యాప్ ఇలా ఉంటుంది. పిక్సెల్ ల్యాబ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్నాక మీరు థంబ్నెయిల్స్ తీయాలనుకుంటే ఓకే అని షో చేయండి. మనకి ఫోటో వద్దనుకో డిఫాల్ట్ అంటే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అయితే మనకైతే ఇంత పెద్దదైతే వస్తుంది. ఇందులోని న్యూ టెక్స్ట్ డిలీట్ చేసేయాలి. దీన్ని అయితే డిలీట్ చేసేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ లేయర్లా కనబడుతుంది. 3 డాట్స్ కింద కనబడుతుంది పైన చూడండి. ఆ లేయర్ కింద అది నొక్కి ఇలా కళ్ళు మూసామనుకో అది పోతుంది. ఇది కూడా ఇలా తిప్పి ఇలా కింద తోసేయాలి, అప్పుడు అది కూడా పోతుంది. తర్వాత మనకి పైన 3 డాట్స్ కనిపిస్తాయి. చూస్తే ఇమేజ్ సైజ్ కనిపిస్తుంది. ఇమేజ్ సైజ్ నొక్కి కస్టమ్ అందులో నొక్కితే యూట్యూబ్ థంబ్నెయిల్ మీద నొక్కాలి. ఓకే అని నొక్కండి. మై ప్రాజెక్ట్స్ నేను చేసిన ప్రాజెక్ట్స్ 3 చేశాను. ఇది కూడా మీరు చూసే ఉంటారు. తర్వాత దీనికైతే ఫోటో యాడ్ చేయాలనుకున్నాం. పైన చూడండి ప్లస్ సింబల్ కనిపిస్తుంది. పైన బ్లూ కలర్ ఉంటుంది. దానిపైన ఫస్ట్ ప్లస్ సింబల్ నొక్కితే ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుంది. గ్యాలరీలోకి వెళ్ళాలి. అదైతే నొక్కి గ్యాలరీలోకి వెళ్తే మనకి నచ్చిన ఫొటోస్ అయితే వస్తాయి. ఓకే ఇప్పుడైతే ఇదైతే పెట్టాలనుకున్నాం. ఎంత సైజు కావాలి, దీనికి ఎంత కావాలి, నాకు ఎంత సైజు కావాలనుకుంటున్నా. ఓకే ఇది ఎక్కడ పెట్టాలనుకుంటున్నాను.
మనకైతే వద్దనుకుంటే చూడండి ఆ పైన అలా ఉంటుంది, కానీ దాన్ని ఇలా మూసేస్తే అది కూడా పోతుంది అన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళాలి. ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి మనకు ఫొటోస్ ఆల్బమ్స్ అవైతే తెచ్చుకోవాలన్నమాట. ఏవే ఫొటోస్ కావాలి, ఏవి ఉండాలి అని ఇలా ఫోటోలు తెచ్చుకోవాలి, ఫోటోలు తీసుకోవాలి. సారీ, నాకు తెలీదు. ఓకే, నేనైతే చూపిస్తున్నాను. ఇవన్నీ నా థంబ్నెయిల్స్ అనమాట. ఈ థంబ్నెయిల్స్ చాలా నాకు ఉపయోగపడతాయి. ఇప్పుడు చూడండి, నేను షాక్ అయిన ఫోటో అయితే తీసుకున్నాను. ఈ ఫోటో నేను ఇక్కడ పెడతాను, ఇక్కడ పెట్టాలనుకున్నాను. తర్వాత దీన్ని లాక్ వేయాలనుకో, పైన చూడండి లాక్ సింబల్ కనిపిస్తుంది, అది నొక్కితే లాక్ అయిపోద్ది. అదైతే ఇంకా ఎక్కడికి మూవ్ అవ్వదు. అలా మనం నొక్కితే అలా అటు ఇటు మూవ్ అవుతుంది. తర్వాత మనకైతే చూడండి ఇప్పుడు తీసాం. బ్యాక్గ్రౌండ్ ఏమైనా కావాలి, ఇప్పుడు కింద కనిపిస్తున్నాయి చూడండి, మై ప్రాజెక్ట్స్ కింద ఫిల్టర్స్ అది లేయర్ అలా కనిపిస్తుంది. దాని మీద నొక్కితే దాని మీద వద్దు, మీరు ఇందులో టెక్స్ట్ మీద నొక్కితే న్యూ టెక్స్ట్ వస్తుంది, దాన్ని డిలీట్ చేయొచ్చు, కలర్ పెట్టచ్చు. దానికి కలర్ ఇక్కడ చూడండి, ఇటువైపు నొక్కితే ఇక్కడ చూడండి కలర్ అని ఉంటుంది, దాని మీద నొక్కితే గ్లాడ్జెంట్ అని నొక్కితే పోతుంది. మనకైతే ఈ కలర్ మనకి అది అవ్వదు అన్నమాట. నాకు అర్థం కావట్లేదు, చేసి చాలా రోజులు అవుతుంది కాబట్టి నాకు అర్థం కావట్లేదు ఎలా చేయాలి. ఈ పెన్సిల్ మీద నొక్కుతా, ఇక ఇక్కడ కలర్ వచ్చింది, ప్రెజెంట్ మీద నొక్కితే సెలక్షన్ ఇది కూడా అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ కనిపిస్తే కొన్నిగా, ఇక్కడ ఇలా కొన్ని కనిపిస్తే అదైతే మీరు చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఇమేజ్ సైజులోకి వెళ్ళాలా. నేనైతే ఫస్ట్ నుంచి చేయాలనుకోలేదు, కానీ ఇలా వస్తుంది. ఇప్పుడైతే ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి ఫోటో పెట్టేద్దాం తండ్రి. ఫ్రమ్ గ్యాలరీ వచ్చింది, గ్యాలరీ అయితే వచ్చింది. ఇప్పుడు కిందకి వెళ్ళిపోవాలి. మీకు ఏ ఫోటో కావాలి, నచ్చిన ఫోటో అయితే మీరైతే పెట్టుకోవచ్చు అన్నమాట. దీనికన్నా కిందకి వెళ్ళిపోవాలి. ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకున్నా, ముందే చూస్తారు మీరు. నేనైతే ఎక్కడైతే పెట్టాను ఇంకా చూడండి, ఇల్లు మూవ్ అయిపోతుందా, అలా అవ్వకూడదంటే ఇలా లాక్ వేసుకోవాలి. పైన కనిపిస్తుంది చూడండి, ఒక దానిపైన ఇంకొకటి 3 డాట్స్ కింద, దాన్ని నొక్కితే అయితే అయిపోద్ది అనమాట. ఇప్పుడైతే మనమైతే రాయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇంకో ఫోటో పెట్టాలనుకుంటున్నాం, ఇంకో ఫోటో అయినా పెట్టుకోవచ్చు, ఏమీ లేదు. ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి ఇలా పెట్టుకోవచ్చు అనమాట. మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి డ్రా గ్యాలరీలోకి వెళ్ళి మళ్ళీ ఫోటో పెట్టుకోవాలి. సారీ, అంటే వీడియో కొద్దిగా లేట్ అవుతుంది, నాకైతే రావట్లేదు. ఎప్పుడో చేసాను థంబ్నెయిల్స్ అన్నీ మర్చిపోయాను, కాబట్టి నాకైతే అవ్వట్లేదు థంబ్నెయిల్స్ చేయడానికి. ఇలా మేము కొత్త ఇల్లు తీసుకున్నాము కాబట్టి ఇలా అడవిలో అయితే ఉన్నాము, కొత్త ఇంట్లో ఉంటున్నాము.
మనకి ఫ్రమ్ గ్యాలరీ వద్దనుకోండి, వద్దు నో అనుకోండి. ఇప్పుడైతే కింద కనిపిస్తుంది కదా ఫిల్టర్స్, తర్వాత ఆ టెక్స్ట్లోకి వెళ్తే ఎడిట్ అని ఉంటుంది. ఎడిట్లో న్యూ టెక్స్ట్ ఇప్పుడు తీసేయండి. న్యూ టెక్స్ట్ ఉంటే అది న్యూ టెక్స్ట్ అలా ఉండిపోద్ది. టీటీ పైన కనిపిస్తుంది, దాన్ని వెళ్ళి తర్వాత ఇంత బేగా థంబ్నెయిల్స్ నేర్చేసుకుంటున్నాడు. థంబ్నెయిల్స్ ఎలా చేయాలో తెలుసుకోండి. ఇలా థంబ్నెయిల్స్ థంబ్నెయిల్స్ అయితే చెప్పు. ఓకే థంబ్నెయిల్స్ దీనికైతే ఒక స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు. ఇంకా చూడండి ఈ కింద ఇలా ఉంది, దాన్ని ఇలా తిప్పి పెట్టచ్చు. మళ్ళీ ఇక ఈ పక్కన ఉన్న దాన్ని ఇలా లాగితే పెద్దగా వచ్చి చిన్నగా, చిన్నది ఇలా లాగితే పెద్దది ఇలా అయిపోద్ది. మనకి ఇలా కావాలనుకో ఎలాగైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, ఎలాగైనా పెట్టుకోవచ్చు. కానీ ఫస్ట్ ఇది నీట్గా పెట్టండి, అప్పుడే మీకు వస్తాయి. ఇలాగైతే పెట్టాను థంబ్నెయిల్స్. దీనికైతే లాక్ ఇస్తాం. లాక్ అయితే ఇవ్వాలి పైన. థంబ్నెయిల్స్ దీనికి ఒక స్ట్రోక్ ఇచ్చుకోవాలనుకుంటే మళ్ళీ అందులోకి వెళ్ళి ఇక్కడ ఉంటుంది స్ట్రోక్ అని, అటు ఇటు వెళ్తే ఇక్కడ చూడండి స్ట్రోక్ వేస్తే న్యూ టెక్స్ట్ చేసేయండి. ఎనేబుల్ ఆన్ చేస్తే ఇక్కడ ఎనేబుల్ ఆన్ చేయాలి, అప్పుడే కలర్స్ స్ట్రోక్స్ అన్నీ వస్తాయి. దేనికి ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని ఎంత పర్సెంటేజ్ పెట్టాలనుకుంటున్నాం. ఫస్ట్ అయితే దానికైతే లాక్ తీసేయాలి. లాక్ తీసి తర్వాత ఈ న్యూ టెక్స్ట్ పైన తీసేయాలి. స్ట్రోక్లోకి వెళ్ళాలన్నమాట. స్ట్రోక్లోకి వెళ్తే ఎనేబుల్ ఆన్ చేసుకుని ఇప్పుడు అందులోని కావాల్సింది మనమే కలర్స్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఓకే కలర్ ఓకే. థంబ్నెయిల్స్ ఎలా చేయాలో తెలుసుకోండి. థంబ్నెయిల్స్ ఇంత ఈజీగా చేసుకుంటారా? ఓకే అయిపోయింది. ఇక్కడైతే మనకైతే ఎడిట్లోకి వెళ్తే ఓకే. ఇక్కడ ఎంత ఈజీ, న్యూ టెక్స్ట్ తీసేసి ఎంత ఈజీ. ఎంత ఈజీ. ఇక్కడ ఏంటి ఇంత ఈజీ అని రావట్లేదు. ఒకసారి ఆగండి.
ఉంటే ఈజీగా ఈజీయేనా ఈజీయా పిక్సెలాబ్ ఈజీ అదెట్టో పోయింది గాయస్. థంబ్నెయిల్స్ సారీ లా థంబ్నెయిల్స్ ఇక్కడ ఏమీ రావట్లేదు, ఏమీ అవ్వట్లేదు గాయస్ అందులోనే. అయితే ఎంచుకోవాలి. ఉన్న థంబ్నెయిల్ కూడా పోయింది గాయస్. ఇప్పుడైతే థంబ్నెయిల్స్ చేసుకోవచ్చు. ఇంతవరకే చెప్పగలను, ఎందుకంటే నాకు ఇది అర్థం కావట్లేదు, పెట్టని కూడా అవ్వట్లేదు. మీరు ఇలా థంబ్నెయిల్స్ చేసుకుని లేయర్ మీద నొక్కేసి ఇలా పెట్టుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఇలా వెళ్ళిపోయి మై ప్రాజెక్ట్స్ ఇవన్నీ అలా చేసి నేను నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడైతే బ్యాక్ ఎట్ అంటాం. ఇప్పుడైతే థంబ్నెయిల్స్ యూట్యూబ్కి ఎలా పెడతాడు, నేనైతే 3 కలిపి సెట్ చెప్తాను. థంబ్నెయిల్స్ యూట్యూబ్కి ఎలా పెడతారు అదైతే చేసుకో, నెక్స్ట్ వీడియోలో తెలుస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఇలా చెప్తాను అన్నమాట. నెక్స్ట్ వీడియో కావాలో లేకపోతే ఏ వీడియో కావాలో కామెంట్ చేసి పెట్టండి, నేను చెప్తాను. నాకైతే ఈ వీడియోలో చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు కూడా చాలా టైం ఉందైతే మాకు, అందుకు ఈ వీడియో చెప్పాలనిపిస్తుంది. ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో. మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు నా వీడియో ప్రిన్సెస్ లేక్ అని నొక్కితే నా ఛానల్ అయితే వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఇప్పుడైతే బ్యాక్ అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఇందులోకి అయితే వెళ్ళాలన్నమాట, యూట్యూబ్లోకి వెళ్ళాలి. రీల్స్ అయితే వస్తే నా యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళిపోవాలి. థంబ్నెయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకైతే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఎంతమంది అంటే 33, 17.9K వ్యూస్, 482 లైక్స్, ఇంకా 17 కామెంట్స్, 31 షేర్స్. నాకైతే సబ్స్క్రైబర్స్ పెరగవు అంతే. మీకోసం ఈ వీడియో చేశాను. 135 హోమ్ మై హోమ్ టూర్. అందరికీ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇంకెన్ని చేసినా మాకేమీ చేయడు, అలా కనిపిస్తుంది. ఇది నాది కాదు,
ఈ వీడియో నాది కాదు, నేను పెట్టలేదు, కానీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఎడిటింగ్. ఇప్పుడు నాకైతే నోరు లాగుతుంది గైస్, ఇప్పుడైతే చెప్పలేను. మీకు ఒక డైలాగ్ వినిపిస్తాను, వింటారా? మిడిల్ క్లాస్ కష్టాలు. చికెన్ తినాలంటే సండే రావాలి, డ్రింక్స్ తాగాలంటే చుట్టాలు రావాలి, కేక్ తినాలంటే బర్త్డే రావాలి, ఫ్రూట్స్ తినాలంటే ఎవరు రావాలి. మిడిల్ క్లాస్ కష్టాలు. చికెన్ తినాలంటే ఇలా అయితే వీడియో బాగుంది కదా, అక్కడికి వెళ్ళి ఇప్పుడైతే రికార్డర్ అయితే ఆగిపోతున్నాం. ఓకే గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మన మెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 33 సబ్స్క్రైబర్స్ మీరే చూసారు, నేనే చూపించాను. మీరు కూడా కావాలని నా ఛానల్లో చూడొచ్చు. అసలు ఇంత చిన్న పిల్లని 4th క్లాస్ చదువుతున్నాను, వీడియోస్ చేస్తున్నాను, నాకేమి వద్దా? సబ్స్క్రైబర్స్ వద్దా? నాకేం డబ్బులు రాకూడదా? చెప్పండి గాయస్, మాకేమి వద్దా? నాకు కూడా సబ్స్క్రైబర్స్ రావాలనుకుంటున్నాను. నాది కొత్త యూట్యూబ్ ఛానల్, 33 సబ్స్క్రైబర్స్ అంటే ఎలా ఉంటుంది? కావాలంటే మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్ వెంకటలక్ష్మి అని అర్థంటుంది, ఓకే పిక్సెల్ యాప్ చూస్తారు, వీడియో మేకర్ చూస్తారు. నెక్స్ట్ వీడియోలు ఇంకా మరిన్ని పెట్టాలనుకుంటున్నాను. కొద్దిసేపు ఈ వీడియోలో ఆడుకుందామా గేమ్స్ ఆడడానికి. మా దాంట్లో గేమ్స్ లేవు, మా అమ్మ ఎక్కించింది. అందాక ఒక గేమ్ ఎక్కించి ఆడుకుందాం. అమ్మ వద్దులే, మా అమ్మ తిడుతుంది. ఓకే గైస్, బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మనం ఏం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.